సో మనమైతే ఇప్పుడు ఆస్ట్రాలజీ నడిపే ఒక ఆమె దగ్గర అయితే ఉన్నాము. తనైతే ఫ్రాడ్ అని మాకు తెలిసింది. అందుకే ఇంటర్వ్యూ చేయడానికైతే వచ్చాము. సో చెప్పండమ్మా. నమస్కారం. కారణాల తర్వాత కానీ మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారా? యెస్, నేను నమ్ముతానండి. ఎలా నమ్ముతారు? అందరూ ఎలా నమ్ముతారో నేను అలానే నమ్ముతాను. అందరూ అందరూ ఎలా నమ్ముతారో నేను అలానే నమ్ముతాను. అందరూ ఎలా నమ్ముతారు? నేను ఎలా నమ్ముతానో అందరూ దోసలు కాదమ్మా. సో నా జాతకం చెప్పండి. చెప్పారు కదా మీరు ఆస్ట్రాలజీ. సో దానికి ముందు నాకు ఒక క్వశ్చన్ డాడీ పేరు రాజు. మీరు ఎక్కడ ఉంటారు? మేము కుకట్పల్లిలో ఉంటాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా జాతకం చెప్పండి. చేయి చూపించండి. మీ జాతకం చూసి నవ్వు వచ్చిందండి. చెప్పండి. సో మీ పేరు మీ రాజు. సో మీ పేరు సంజన రాజు అవుతుంది. అలా ఎలా అవుతుంది? అంటే ప్రతి ఒక్కరి పేరు తర్వాత వాళ్ళ డాడీ పేరు. ఓకే చెప్పండి. సో మీ మమ్మీ పేరు లత. మీరు 2001 ఏప్రిల్ 16th పుట్టారు. మీరు సో అందరూ చేసిన పాపాలని మీరు నవ్వుతూ బయటకు చెప్తారు. అండ్ ఎక్కడెక్కడో గుచ్చి అందరికి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు నా జాతకం చెప్పిన విధంగా అందరికీ చెప్తారా? కానీ కొంతమంది వైల్డ్గా ఉంటారు. సో వాళ్ళకి నిమ్మకాయలు ఇచ్చి చెప్తాను. సో అంటే మీరు పాతబడులు కూడా చేస్తారన్నమాట? లేదండి. సో మీరు నా జాతకం చెప్పిన ప్రకారం బట్టి చూస్తే మీరు ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆక్ పాక్ కరేపాక్ ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆక్ పాక్ కరేపాక్ అలా చెప్పారు. అది మీ ఇష్టం అండి. నేను ఎలా చెప్తాను అనేది నాకు అది తెలుస్తుంది. సో మీరు ఎలా వింటారు, మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది మీ ఇష్టం. సో ఇప్పుడు మీరు ఎవరిని నమ్మి ఆస్ట్రాలజీని స్టార్ట్ చేశారు? దైవాన్ని నమ్మి స్టార్ట్ చేశాను. దైవం అనేది మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగారో మీకైనా అర్థమవుతుందా? అవుతుంది. దైవాన్ని నమ్మనండి. ఓకే. మైక్ ఉంది. ఉంది. ఇది ఎలా నడుస్తుంది? బ్లూటూత్ ద్వారా. బ్లూటూత్ రమ్మనండి. అది ఎలా అవుద్దాం? అది కెమెరాకి అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకు రమ్మనలేరు? మీరు బ్లూటూత్ ఎలా రమ్మనలేరా? నేను దైవాన్ని ఎలా రమ్మనలేను. సో మీరు ఫ్రాడ్. ఫేక్. అది ఫేక్ అని మేము చెప్పలేం. దాన్ని ఇది ఫ్రాడ్ అని మీరు చెప్పలేదు. ఇప్పుడు మీరు దైవాన్ని కొడితే అది వెళ్ళిపోతుందా? మళ్ళీ వస్తుంది కదా? నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు దైవం ఉందండి, మీరు కొడతారు. నేను ఎందుకు కొడతాను? అది సపోజ్ చెప్తున్నానండి. సపోజ్ కూడా అనద్దు. ఎందుకంటే దైవం అంటే దేవుడు. దేవుని మనం కొట్టలేము, ఆయనే మనల్ని కొడతారు. సో దైవం ఇప్పుడు మీ మీద అలిగి వెళ్ళిపోయిందని అనుకోండి, ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకంటే దైవ సాక్షిగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి దైవం నా మీద అలగదు. సో ఇప్పుడు ఆ మైక్ దాన్ని చేయడానికి ఉండదండి. దైవాన్ని ఏం చేసినా కానీ దైవం మళ్ళీ మీరు ఎదుగుతుంది. అలాగే మైక్ పోయింది అనుకోండి, దైవాన్ని రమ్మనండి. మీరు ఎలా అడిగారో మీకు అర్థమైందా? సో ఓకే, మీరు భయపడుతున్నారు అని అయితే నాకు తెలుస్తుంది. నేను భయపడతానండి. మీరు ఫ్రాడ్ కదా. నేను ఫ్రాడ్ అని ఎలా చెప్పగలను? అలా ఎలా చెప్పగలరు మీరు? అలా ఎలా చెప్పగలరు మీరు? మీ మాటల ద్వారా తెలిసిపోతుందండి. నా మాటల ద్వారా? నా మాటలు సగం మందికి అర్థమైతే సగం మందికి అర్థం కావు. అంటే మాకు తెలుసు కదా మరి. సో మీరు నవ్వకండి, నేను నవ్వను. చెప్పండి. సో ఏం చెప్పాలి? సో ఏం చెప్పాలి?
సో మీరు ఫ్రాడ్ అని నేను ఎలా చెప్పానంటే నేను ఫ్రాడ్ అని ఎలా చెప్పాను మీరు చేతులు నలిపేసుకుంటారు అప్పటి నుంచి చెమటలు వచ్చేస్తున్నాయి మీకు ఇక్కడ ఏసీ ఉన్నా కానీ చెమటలు వస్తున్నాయి అంటే మేము ఏమనాలి నాకు కొబ్బరి ఇస్తుందని అనుకోండి. సో నాకు ఆ ఏసీ సరిపోలేదు, ఎందుకంటే నాలో దైవం ఉంది. నీలో దైవం ఉంది ఎస్, బయటికి రమ్మని బ్లూటూత్ బయటికి రమ్మని. మీరు నమ్మాల్సినవి కూడా నేను నమ్మను అనగానే నేను ఏం చేయలేనండి. ఇప్పుడు మీరు ఫ్రాడ్ అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా నేను ఒప్పుకోను. అలా ఎలా ఒప్పుకోవు నువ్వు మీరు అలా ఎలా అంటారు నేను ఫ్రాడ్ అని? మీరు ఫ్రాడ్ అని తెలుస్తుందమ్మా మాకు మీరు ఎలా జాతకాలు చెప్తున్నారో కూడా ఇప్పుడు మీడియా చూసింది చాలా మంది లైవ్ లో చూస్తున్నారు మీ వీడియో అయితే మీరు నా జాతకం ఎలా చెప్పారో అందరికీ కూడా అలాగే చెప్తున్నారు లేదండి, కొంతమంది నిమ్మకాయ మీరు నిమ్మకాయలు ఇచ్చి చెప్తారా గుమ్మడికాయలు ఇచ్చి చెప్తారా నేనైతే అడగట్లేదమ్మా మీరు నిమ్మకాయలు ఇచ్చి చెప్తారా గుమ్మడికాయలు ఇచ్చి చెప్తారా నేనైతే అడగట్లేదమ్మా మీరు ఫ్రాడ్ కాదు. సో ఆస్ట్రాలజీ యాప్ డిలీట్ చేసేసేయండి మీరు ఇంకా వెళ్ళిపోండి నో. నో అని అంటారేంటి సో మీరు ఇలా ఆస్ట్రాలజీని అడ్డు పెట్టుకుని పేరుగా చేసినందుకు మిమ్మల్ని జైల్లో కూడా వేయాల్సి వస్తుందండి సో మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నారు నోట్తో చెప్పండి డిగ్రీ వరకు చదువుకున్నారు డిగ్రీ వరకు చదువుకున్నాను. ఎస్ అవును ఎస్, అవును అవును. సో మీరు ఆస్ట్రాలజీ నమ్ముతారు ఎస్, అవును. సో ఇంకా మీరు ప్రజలని అందరినీ మంచిగా చూసుకుంటారు ఎస్, అవును. ఓకే సో మీరు ఫ్రాడ్ ఎస్, అవును. సో మీరు ఇంకా బయలుదేరొచ్చమ్మా మీరు ఫ్రాడ్ అని అయితే మా మీడియాకి తెలిసిపోయింది మేము వచ్చింది అయ్యో ఎందుకు చేస్తున్నారమ్మా చెప్పండి ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంకా ఆస్ట్రాలజీ యాప్ డౌన్లోడ్ చేయొద్దు మీరు ఇంకా దాన్ని స్టార్ట్ కూడా చేయొద్దు దాన్ని మూసివేయండి ఇంకా మీరు ఫేక్ అని ఇప్పటికన్నా ఒప్పుకోండి మీడియా ముందు వెళ్ళి వెళ్ళండి సో అందరికీ అర్థమైంది ఈ ఆస్ట్రాలజీ యాప్ అయితే ఫేక్ అని అయితే మీకు ప్రూవ్ చేసాం మేము సో వెళ్ళొచ్చు